హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ మెన్సురేషన్ చాప్టర్ నుండి. అయితే ఈ వీడియోలో మనము ఈ చాప్టర్లో ఉన్న టూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. అది ఎక్సర్సైజ్ 10.2లో నుండి 4th ప్రాబ్లం అండ్ 5th ప్రాబ్లం. నేను ఆల్రెడీ మెన్సురేషన్ చాప్టర్కి సంబంధించి ప్రీవియస్గా ఒక వీడియో చేశానండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 1 అని చెప్పి. సో ఇది సెకండ్ వీడియో దానికి సంబంధించి. క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2 cubes each of volume 64 centimeter cube are joined each end to end together. Find the surface area of the resulting cuboid. సో ఇక్కడ రెండు క్యూబ్స్ ఉన్నాయంట, అంటే ఈ విధంగా ఓకేనా. ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకు ఒక క్యూబాయిడ్ ఫామ్ అయ్యిందని చెప్పి మనకు క్వశ్చన్లోనే ఇచ్చేసారు ఇండైరెక్ట్గా. చూడండి, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిజల్టింగ్, అంటే రెండు క్యూబ్స్ జాయిన్ చేయగా మనకు వచ్చిన రిజల్ట్ అనేది క్యూబాయిడ్ అన్నట్టు. సో అంటే ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి ఇలా క్యూబాయిడ్ వచ్చింది అని అనుకుందాం, ఓకేనా. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టెంట్ క్యూబాయిడ్. అయితే మనం దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. దేని యొక్క సర్ఫేస్ ఏరియా అండి? ఈ టోటల్ దీని యొక్క సర్ఫేస్ ఏరియా. ఇక్కడ క్యూబ్కి సంబంధించి మనకు ఒకటే ఒక క్లూ ఇచ్చారు. ఏంటి? 2 cubes ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్, అంటే ఒక్కొక్క క్యూబ్ యొక్క వాల్యూము 64 సెంటీమీటర్ క్యూబ్. దాని నుండి మనము ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ యొక్క లెంత్ ఎంత అనేది మనం చూద్దాం. సో ఫస్ట్లీ గివెన్ వాల్యూమ్ ఆఫ్ ద ఈచ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 సెంటీమీటర్ క్యూబ్. ఈచ్ క్యూబ్ అంటే ఇది ఒక్క క్యూబ్ యొక్క వాల్యూము, ఓకేనా. నెక్స్ట్ లెట్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్. మనకి ఈ ఎడ్జ్ని ఇది మనం ఏ అని అనుకుంటే మొత్తం మీకు స్ట్రైట్ లైన్స్తో కనబడే అన్నీ కూడా ఎడ్జెసేనండి. ఈ అన్ని ఎడ్జెస్ కూడా సేమ్ ఉంటాయి, ఎందుకంటే అది క్యూబ్ కాబట్టి. సో లెట్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ సెంటీమీటర్స్ అని అనుకుందాం. మనకు తెలియదు కదా, అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నార్మల్గా క్యూబ్ యొక్క ఎడ్జ్ ఏ అయితే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏ అవుతుందండి మనకి ఫార్ములా ప్రకారంగా? ఏ క్యూబ్. సో ఇది మనకి ఫార్ములా ప్రకారంగాని, అండ్ మనకు క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ 64 సెంటీమీటర్ క్యూబ్. దేర్ఫోర్ ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 సెంటీమీటర్ క్యూబ్. సో క్యూబ్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, అప్పుడు పవర్ 1/3 అవుతుంది. 64ని మనము 4 క్యూబ్గా రాసుకోవచ్చండి. 64ని ఎలా రాసుకోవచ్చు? 4 క్యూబ్. సో ఇక్కడ ఏముంది? 64 పవర్ 1/3 అంటే పవర్ 1/3 అంటే పవర్ 1/3. సో ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా అప్లై చేస్తే 3 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 4 వస్తుంది. సో టోటల్గా మనకి ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఎంత వచ్చిందండి? 4 సెంటీమీటర్స్. అంటే ఎడ్జ్ అంటే ఇదిగో ఇది 4, ఇది 4, ఇది 4. ఇంకా మొత్తం మీకు ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే స్ట్రైట్ లైన్తో కనబడే ప్రతిదీ కూడా 4 సెంటీమీటర్సే, ఓకేనా. ప్రతిదీ కూడా అంటే ఇది 4, ఇది 4, ఇది 4. ఈ క్యూబే అనుకోవద్దు, దీనికి కూడా అంతే, ఎందుకంటే రెండు సేమ్ వాల్యూమ్స్ కాబట్టి రెండు క్యూబ్స్ యొక్క ఎడ్జెస్ కూడా సేమ్ ఉంటాయి, ఓకేనా. ఇదేమో ఫస్ట్ క్యూబ్, ఇదేమో సెకండ్ క్యూబ్, రెండింటిని జాయిన్ చేసాం. మీకు తెలియడం కోసం నేను ఇలా మధ్యలో ఒక లైన్ కింద పెట్టాను, అదే లైన్ కాదు యాక్చువల్గా ఒక షేప్ కింద వేసాను, ఓకేనా, అంటే జాయిన్ చేసినట్టు. ఇప్పుడు ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా అన్నాడు. మరి ఇక్కడ టీఎస్ఏయా సిఎస్ఏ అని ఇవ్వలేదు. ఇక్కడ మనకి క్వశ్చన్ ప్రకారంగా మనకి ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అంటే ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని క్వశ్చన్స్గా చూడండి, మనకి సాలిడ్ షేప్స్ ఇచ్చేసి వాటికి పెయింటింగ్ వేయాలి అని చెప్పి, లేదంటే ఒక క్లాత్ కప్పాలి అని చెప్పి మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేయగా టీఎస్ఏ ఫైండ్ అవుట్ చేయగా అంటే ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ మెన్షన్ చేయగలిగినప్పుడు టీఎస్ఏ ఫైండ్ అవుట్ చేయగండి, ఓకేనా. సో టీఎస్ఏ ఫైండ్ అవుట్ చేయగంటే మనకి క్యూబాయిడ్కి సంబంధించి లెంత్ తెలియాలి, బ్రెడ్త్ తెలియాలి, హైట్ తెలియాలి. సో ఆ మూడు చూద్దాం. లెంత్ ఆఫ్ ద రిజల్టెంట్ క్యూబాయిడ్ ఎల్ అని అనుకుందాము, దట్ ఈక్వల్ టు. ఇప్పుడు మనం జనరల్గా లెంత్ అంటే ఇదే కదా, ఈ మొత్తం అంటే ఏంటి? ఇక్కడ నుండి ఇక్కడికి ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే ఇది ఎడ్జ్ ఆఫ్ ఏ ఏంటి? క్యూబ్. ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ మనకి ఎంత వచ్చిందండి? సో 4 సెంటీమీటర్స్. అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి దీని యొక్క ఎడ్జ్ ఎంత వచ్చింది? 4 సెంటీమీటర్స్. అంటే మొత్తం టోటల్ ఎంత అవుతుంది? 4 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ బ్రెడ్త్ ఆఫ్ ద రిజల్టెంట్ క్యూబాయిడ్. బ్రెడ్త్ అంటే ఏంటంటే మనం జనరల్గా ఇది తీసుకుంటాం, ఇది ఓకేనా. ఇది ఏమవుతుంది మనకి? సో ఇక్కడ ఒక క్యూబ్నే కన్సిడర్ చేయండి. ఇది ఏమవుతుంది? ఇది అంటే ఇదే కదా, సో ఇది కూడా ఒక ఎడ్జ్, అంటే ఎంతండి మనకి? బ్రెడ్త్ కూడా ఏమవుతుంది? 4 అవుతుంది. సో ఇదిగో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. అండ్ హైట్ అంటే ఇది నేను ఇక్కడ ఆల్రెడీ రాసాను చూసారా, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. సో హైట్ కూడా మనకి ఏమవుతుందండి? 4 అవుతుంది, ఎందుకంటే
హైట్ని కూడా మనం ఒక ఎడ్జ్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనకి ఇప్పుడు 3 మెజర్మెంట్స్ వచ్చేసాయి, లెంత్, బ్రెడ్త్, హైట్. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి టీ దట్ ఈక్వల్ టు సిఎస్సి ఆఫ్ ద క్యూబాయిడ్ దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. సో 2 ఇంటూ ఎల్ అంటే 8, బి అంటే 4, సో 8 ఇంటూ 4 ప్లస్ బి అంటే 4, హెచ్ అంటే 4 ఇంటూ 4 ప్లస్ హెచ్ ఇంటూ ఎల్ అంటే హెచ్ 4, ఎల్ 8. ఓకేనా? సో సింప్లిఫై చేసేద్దాము. 2 ఇంటూ 4 32, 4 ఇంటూ 4 16, 4 ఇంటూ 8 32. సో ఈ మూడింటిని యాడ్ చేసేసుకుంటే మనకి 80. సో 2 ఇంటూ 8 160 centimeter square is the answer. Therefore, the surface area of the resulting cuboid is equal to 160 centimeter square. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ఓకేనా? ఇక్కడ ఒక్కొక్కసారి 64 కాకుండా 125 సెంటీమీటర్ క్యూబ్ అని ఇస్తాడు. 125 సెంటీమీటర్ క్యూబ్ అంటే మీకు ప్రాసెస్ అయితే సేమ్ టు సేమ్, ఏది మారుతుంది అంటే ఏ మారుతుంది. ఏ వాల్యూ ఎంత వస్తుందండి అప్పుడు? ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 125 హోల్ పవర్ 1/3 వస్తుంది. దీన్ని మనము 125 5 క్యూబ్గా రాసుకోవచ్చు. 5 క్యూబ్ హోల్ పవర్ 1/3, 3 క్యాన్సిల్ అయిపోయి ఏ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చిందంటే లెంత్ ఏమవుతుంది? 2a అంటే 5 + 5 10 అవుతుంది. హైటు బ్రెడ్త్ ఎరగా సేమే వస్తాయి 5a, కాబట్టి అవి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇది కూడా ఒకసారి అడిగారు క్వశ్చన్ ఎగ్జామ్గా, అందుకని మీకు చెప్తాను. ఓకేనా? ఏదో కొత్త క్వశ్చన్ అని ఫీల్ అవ్వకుండా మీరు ఆల్రెడీ చేసిన మోడలే కాబట్టి చాలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ మనకి 5th క్వశ్చన్. ఇది కూడా చాలా చాలా ఈజీ ప్రాబ్లం అండి. మనం కొంచెం క్వశ్చన్స్ చూసి పెద్దవేమనుకుంటామో కానీ చాలా ఈజీ. ఒకసారి క్వశ్చన్ చూసేద్దాం. ఏ స్టోరేజ్ ట్యాంక్ consist of a circular cylinder with a hemisphere stuck on either end. అంటే ఒక స్టోరేజ్ ట్యాంక్ ఉందంట మనకి. ఇప్పుడు ఇవి ఎలా అంటే చూడండి, పెట్రోల్ బంక్స్ దగ్గర అది ఒక్కొక్కసారి పెట్రోల్ రీఫిల్ చేస్తూ ఉంటారు. అంటే పెట్రోల్ కంటైనర్స్ వస్తూ ఉంటే ఆ వెనకాల ట్యాంక్ని మీరు గమనిస్తే, అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇచ్చినట్టు మధ్యలో సిలిండర్ ఉండి ఇటుపక్క హెమిస్పియర్ ఇచ్చినట్టు ఉండదు. బట్ మనం కొంచెం ఈ క్వశ్చన్ మనం దానికి అప్లై చేసుకుంటే కనుక ఆ వెనకాల ట్యాంక్ అనేది కొంచెం సిలిండర్ ఫామ్గా ఉంటుంది. ఓకేనా? సో అలాగా మనకి ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ కొంచెం మనం మార్చుకోవాలి. ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందా అంటే మనకి డౌట్ వస్తుంది, మళ్ళీని కొంచెం మార్చుకుని అక్కడ దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా? సరే, ఓకే. ఇక్కడ మనకి విషయం ఏంటంటే ఒక సిలిండర్ ఉంది, ఇటుపక్క 2 హెమిస్పియర్ స్టక్స్ లేదా మూతగాని అనుకుందాం మనం అర్థం చేసుకోవడానికి. ఓకేనా? సరే, ఇఫ్ ద ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ బి 1.4 మీటర్స్. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ అని ఇచ్చాడు. అంటే మనకి నథింగ్ బట్ సిలిండర్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్, డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ అన్నట్టు. డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే హెమిస్పియర్కి అండ్ దీన్ని కొంచెం జూమ్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఈ ఫామ్గా ఉన్నది కదా, ఇలాగుండి, సో ఇలా సిలిండర్ ఉండి మళ్ళీ కింద మళ్ళీ ఇలా ఉన్నది. ఇక్కడ మీకు సిలిండర్కి హెమిస్పియర్కి కామన్ బేసు లేదంటే ఫేస్ అనేది కామన్. ఏంటి? దీన్ని మనం కొంచెం ఈ విధంగా రాసుకుంటే ఇలా ఉంటుంది స్పెరికల్ షేప్లో. అంటే ఇక్కడ మనకి డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఇచ్చాడు, అవునా? అంటే అదే డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ కూడా అయిపోతుంది, ఎందుకంటే సిలిండర్కి హెమిస్పియర్కి కామన్గా అది బేస్ అనేది ఉంది కాబట్టి. ఓకేనా? సో అందుకని ఇక్కడ మనకి సిలిండర్ యొక్క డయామీటర్ ఇచ్చాడంటే ఈజ్ నథింగ్ బట్ హెమిస్పియర్, డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ కూడా అంతే అవుతుంది. అంటే ఇక్కడ సిలిండర్ యొక్క డయామీటర్ ఎంత అయితే ఉంటుందో హెమిస్పియర్ డయామీటర్ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే ఈ ఫేస్ అనేది కామన్గా ఉన్నది. ఓకేనా? నెక్స్ట్, సరే, diameter of the cylinder be 1.4 meters and its height be 8 meters. ఒక్కోసారి ఇక్కడ హైట్ కాకుండా లెంత్ అని ఇస్తూ ఉంటారు. లెంత్ అయినా హైట్ అయినా సేమ్ అండి మనకి. ఓకేనా? ఓకే. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇట్ ఆన్ అవుట్ సైడ్ అట్ ద రేట్ 20 రూపీస్ per meter square. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం ట్యాంక్కి పెయింటింగ్ వేస్తారంట, అంటే అవుట్ సైడ్ అన్నమాట. సో పెయింటింగ్ వేయడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది? అదేంటి పెయింటింగ్ వేయడానికి మనం ఈ ఏరియాకి కనెక్షన్ ఏంటంటే ఇదిగో ఇక్కడ చూడండి, 1 మీటర్ స్క్వేర్ ఏరియాకి 20 రూపాయలు తీసుకుంటారంట పెయింటర్.
అంటే ఇప్పుడు ఈ మొత్తం పెయింట్ చేయడానికి ఎంత డబ్బు అవుతుంది తెలియాలి అంటే ఇది మొత్తం ఎంత ఏరియా తెలియాలి. ఎంత ఏరియా తెలియాలి అంటే ఈ మొత్తం ఏరియా మీటర్ స్క్వేర్గా మనకు వాల్యూ వచ్చేసింది అనుకోండి. అప్పుడు 1 మీటర్ స్క్వేర్కి 20 రూపాయలు. ఇప్పుడు ఈ మొత్తం ఫర్ సపోజ్ 10 మీటర్ స్క్వేర్ వచ్చిందని అనుకుందాం ఎగ్జాంపుల్గా. 1 మీటర్ స్క్వేర్కి 20 రూపాయలు. 10 మీటర్ స్క్వేర్కి ఎంత అవుతుంది? 20 × 10 అంటే 200 రూపీస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మన గోల్ ఏంటంటే దీని యొక్క ఏరియా కట్టాలి. ఓకే, ఏరియా కట్టాలని నాకు బాగానే ఉంది. మరి సిఎస్ఏ కట్టాగా టీఎస్ఏ కట్టాగా మీకు అర్థమైపోతుంది. మనకి ఇక్కడ టీఎస్ఏతో పని లేదు. టీఎస్ఏ అంటే ఏంటండి? ఇప్పుడు ఫర్ సపోజ్ సిలిండర్ తీసుకుంటే దీనికి టీఎస్ఏ అంటే ఏంటి? ఈ ఏరియా ప్లస్ ఈ పై ఫేసెస్ ఏరియా కూడా. ఇక్కడ మనకి టీఎస్ఏ అసలు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సిలిండర్ ఇది ఈ పైన ఏరియా అరగా కడతాం. బట్ ఈ ఫేస్ యొక్క ఏరియా కట్టాల్సిన అవసరం ఏమైనా ఉందండి? ఎందుకు అవసరం లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే అది క్లోజ్ అయిపోతుంది హెమిస్పియర్తో. అంటే కేవలం మనం ఈ పైన యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ హెమిస్పియర్, ఇక్కడ హెమిస్పియర్ కూడా ఈ ఫేస్ యొక్క ఏరియా పని లేదు. కేవలం ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ అయిపోతుంది కదా. అంటే మనం డైరెక్ట్గా ఈ హెమిస్పియర్ యొక్క సిఎస్ఏ అండ్ ఈ సిలిండర్ యొక్క సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేస్తే దీనికి సంబంధించిన ఏరియా అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనము మనీ ఎంత అవుతుందన్నది చెప్పేయచ్చు. ఓకేనా? ఓకే, దాని ప్రకారం నేను రాసాను చూడండి. ఏరియా ఆఫ్ ద స్టోరేజ్ ట్యాంక్, ఈ మొత్తం స్టోరేజ్ ట్యాంక్ యొక్క ఏరియా ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ ద 2 హెమిస్పియర్స్. 2 హెమిస్పియర్స్ ఏంటి? ఇదొక హెమిస్పియర్, ఇదొక హెమిస్పియర్. ఓకేనా? సరే, ఇప్పుడు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం నేను డయాగ్రామ్ వేసుకున్నాను అండ్ మెజర్మెంట్స్ కూడా వేసుకున్నాను. హైట్ ఆఫ్ ద సిలిండర్ అని మెన్షన్ చేశాడంటే ఇక్కడ నుండి ఇక్కడికి 8 మీటర్స్. ఎక్స్టర్నల్ డయామీటర్ అంటే ఇదే కదండి. సో అది 1.4 మీటర్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలాగ స్టెప్ టు స్టెప్ మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. ప్రాబ్లమ్స్ ఎంత ఉన్నాయని అస్సలు భయపడొద్దు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే హెమిస్పియర్కి సంబంధించిన సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. అంతకన్నా ముందు మనం ఒక్క హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా చూద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా 2తో ఇంటూ చేసేస్తాం అనుకోండి, రెండు హెమిస్పియర్స్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చేస్తుంది. ఎందుకంటే రెండు సేమ్ మెజర్మెంట్స్తో ఉన్నాయి, సేమ్ డైమెన్షన్తో ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ హెమిస్పియర్ యొక్క సిఎస్ఏ కట్టాలంటే మనకి రేడియస్ తెలియాలి. రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. డయామీటర్ అంటే ఎంత అండి? 1.4/2. 1.4/2 అంటే 0.7. మీకు సింపుల్గా ఇక్కడ పాయింట్ లేదనుకుని నార్మల్గా డివైడ్ చేశాను. అంటే ఎంత అవుతుంది? 14/2 అంటే ఎంత? 7. ఓకేనా? ఇప్పుడు 14/2 చేస్తే 7. ఇక్కడ మధ్యలో పాయింట్ పెట్టండి. అంటే 1 డిజిట్ ముందు పాయింట్. ఇక్కడ కూడా ఆన్సర్గా 1 డిజిట్ ముందు పాయింట్. సో దీన్ని మనం అలా రాసుకుంటాం 0.7. సో అలాగే 0.7 సెంటీమీటర్స్ అంతే. ఓకేనా? చాలా ఈజీ. నెక్స్ట్ సిఎస్ఏ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 2πr². అది మనకి ఫార్ములా. 2 × π అంటే 22/7 × r² అంటే 0.7 × 0.7. సో ఇక్కడ మీకు రఫ్ పేపర్గా చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి. 2 × 22/7 × 0.7 × 0.7 అని ఉంది కదా. ఇక్కడ 7 టేబుల్లో ఇది 0.1 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అదేంటి అలా చెప్తున్నామంటే ఇప్పుడు నార్మల్గా చూడండి 0.7/7 పాయింట్ లేదనుకుని మామూలుగా డివైడ్ చేయండి. అంటే ఏమవుతుంది? 0.7/7. 0.7 అంటే 7/7 అంటే ఎంత? 1. అంటే 0.7/7 అంటే 1. మరి ఇక్కడ 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టండి. అంటే ఆన్సర్గా కూడా 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టండి. సేమ్ ఇందాక మనం డివిజన్ చేసాం కదా ఇక్కడ అలాగా. అంటే ఏమవుతుంది? 0.1. సో అంటే 7 టేబుల్గా 0.7 అనేది 0.1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? మీకు ఇప్పటి వరకు తెలియకపోయినా పర్వాలేదు, ఇప్పుడు నేను తెలుసుకోండి. అంతే కదా, మనకు అన్నీ తెలిసిపోగానే ఏమీ లేదు. ఓకే, అయిపోయింది ఏదో అయిపోయింది. మనం ఇప్పుడు నుంచి అయినా మనం ఒక్కొక్క పాయింట్ తెలుసుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సరే, సో 7 టేబుల్లో ఇది 0.1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. నెక్స్ట్ మనం 2 × 22 44 అండ్ 0.1 × 0.7 0.1 × 0.7. పాయింట్ లేదనుకుని నార్మల్గా డివైడ్ చేసి ఇంటూ చేసేయండి. 7 1 = 7, 7 0 = 0. నెక్స్ట్ 0 1 = 0, 0 0 = 0. నెక్స్ట్ మనకి ఏమవుతుందండి? 0 0 7. ఇప్పుడు పాయింట్ దీనికి ఏమో 1 డిజిట్ ముందు ఉంది ఇట్ సైడ్ నుండి, అండ్ దీనికి కూడా 1 డిజిట్ ముందు ఉంది. మొత్తం ఎన్ని డిజిట్స్ ముందు ఉంది పాయింట్? 2 డిజిట్స్. సో ఆన్సర్గా కూడా 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టండి. అంటే 0.07. సో టోటల్గా
మనం దీన్ని ఇంటూ చేస్తే ఎంత వస్తుందండి 0.07 చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ 44 ఇంటూ 0.07 అంటే 0.07 ఇంటూ 44 పాయింట్ లేదనుకుని ఇంటూ చేసేయండి. ఏమవుతుంది 4 7 28 4 0 0 మళ్ళీ 8 2 0 సో 8 10 3 0 అంతే కదా. యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉందండి. ఆన్సర్గా కూడా 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టండి. సో 03 అంటే 3.08 దీన్నే మనం 3.08గా రాసేసుకోవచ్చు. ఇక్కడ జీరోకి మనకు వాల్యూ లేదు కాబట్టి సో 3.08 మీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఇది ఒక్క హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా. మరి మనం 2 కదా చేయాల్సింది అంటే సిఎస్ఏ ఆఫ్ ద 2 హెమిస్పియర్స్ ఈక్వల్ టు 2 ఇంటూ 3.08 సేమ్ మల్టిప్లికేషన్ మళ్ళీ 3.08 ఇంటూ 2 సో 2 8 16 2 3 6 పాయింట్ లేదనుకుంటే ఇంటూ చేసేయడమే. వచ్చిన తర్వాత ఆన్సర్గా మనం పాయింట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది అంటే ఆన్సర్గా కూడా 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోండి. సో 6.16 మీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్. హైట్ ఆఫ్ ద సిలిండర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్స్ అంటే మన క్వశ్చన్లో ఇచ్చేసారు. రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఎంతైతే ఉంటుందో హెమిస్పియర్ యొక్క రేడియస్ కూడా అంతే ఉంటుంది. సో రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 0.7 మీటర్స్. దేర్ఫోర్ సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పై ఇంటూ ఆర్ ఇంటూ హెచ్ అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ అంటే 0.7 ఇంటూ హెచ్ అంటే 8. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 7 టేబుల్ అయితే 0.1 టైమ్స్ క్యాన్సిల్ ఇందాక మనం చెప్పుకున్నాం మెగా అన్నది. నెక్స్ట్ 2 ఇంటూ 22 అంటే 44 ఇంటూ 0.1 ఇంటూ 8 0.1 ఇంటూ 8 అంటే 0.8. ఈ రెండింటిని ఇంటూ చేసుకుంటే మీకు ఈ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదండి అలా చేయాలి అలా చేసేయండి. సో టోటల్గా ఏరియా ఆఫ్ ద స్టోరేజ్ ట్యాంక్. ఇప్పుడు మనకి ఇదేంటి సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మనం ఏం చేయాలి ఏరియా ఆఫ్ ద స్టోరేజ్ ట్యాంక్ మొత్తం ఎంత అన్నది చూడాలి. ఏరియా ఆఫ్ ద స్టోరేజ్ ట్యాంక్ అంటే ఏంటి సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ ద 2 హెమిస్పియర్స్. సో సిఎస్ఏ ఆఫ్ ద 2 హెమిస్పియర్స్ ఎంత వచ్చింది 6.16 ప్లస్ సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్ 35.2. ఈ రెండింటిని యాడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త చూడండి 6.16 ప్లస్ 35.2 కదా 35.2. ఫస్ట్ ఇక్కడ ఉన్న పెద్ద నెంబర్ ఫస్ట్ వేసుకోండి అంటే 35.2 అండ్ 6.16 పాయింట్ కింద పాయింట్ వేసుకోండి. ఫస్ట్ పాయింట్కి రైట్ సైడ్ ఏమున్నాయి 1 6 లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి 6. ఓకేనా. ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేసెస్లో జీరోస్ పెట్టుకోండి అంటే మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో 0 + 6 6 2 + 1 3 5 + 6 11 3 + 1 4. సో ఎంత వచ్చిందండి 41.36 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏంటి మొత్తం ఏరియా. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్త చూడండి మనకి 1 మీటర్ స్క్వేర్కి 20 రూపీస్. ఇప్పుడు మనకి ఎంత మీటర్ స్క్వేర్ వచ్చిందండి 41.36 మీటర్ స్క్వేర్కి ఎన్ని రూపీసు అంతే కదా. ఇప్పుడు మీకు ఇది అర్థం అవ్వాలంటే 1 యాపిల్ కాస్ట్ 5 రూపీస్ అని అనుకుందాం. అంత తక్కువ కాదు అనుకుందాం అంతే. ఒక యాపిల్ కాస్ట్ 5 రూపీస్. ఇప్పుడు 10 యాపిల్స్ కాస్ట్ ఎంత అంటే మనం ఏం చేస్తామండి 10 ఇంటూ 5 ఇక్కడ కూడా అంతే. 1 మీటర్ స్క్వేర్ 20 రూపీస్. 41.36 మీటర్ స్క్వేర్కి ఎంత అంటే 41.36 ఇంటూ 20. ఓకేనా. సేమ్ నేను మల్టిప్లికేషన్ చెప్పాను కదండి అలా చేయాలి. సో అలా చేసుకోండి. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ రాయండి కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఫర్ 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 20 రూపీస్. సో కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఫర్ 41.36 మీటర్ స్క్వేర్కి ఎంత ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 41.36. సో ఇంటూ చేసేసుకుంటే మీకు 827.2 వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఈక్వల్ టు 827.2 రూపీస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.